నిర్మాత దిల్ రాజు టైం ఈ మధ్య కాలంలో అస్సలు బాగాలేదు. ఒక చేత్తో ఆదాయం సంపాదిస్తుంటే మరో చేత్తో ఆ ఆదాయాన్ని నష్టపోతున్నారు. ఈ సంక్రాంతికి ఆయన నిర్మాణంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమా ఘోరమైన డిజాస్టర్ గా మిగిలితే 4 రోజుల గ్యాప్ లో రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం కమర్షియల్ గా హిట్ అయింది. రీసెంట్ గా తమ్ముడు సినిమా కమర్షియల్ గా మరో ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాకి సుమారుగా 75 కోట్ల రూపాయల బడ్జెట్ ని ఖర్చు పెట్టానంటూ దిల్ రాజు ప్రమోషన్స్ లో చెప్పారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కేవలం ఇప్పటి వరకు 3 కోట్ల రూపాయల షేర్ వసూలు మాత్రమే రాబట్టింది. నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం కేవలం 30 కోట్లు మాత్రమే రికవర్ అయింది. అది కూడా సినిమా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయింది కాబట్టి నెట్ఫ్లిక్స్ రేట్లలో కూడా మార్పు రావచ్చు. దిల్ రాజు సంక్రాంతికి వస్తున్న సినిమాకి వచ్చిన లాభాలు మొత్తం ఇక్కడ నష్టపోయారు. మొత్తానికి ఈ ఏడాదిలో దిల్ రాజు మైనస్ లోనే ఉన్నారు. ఇవి చాలవు అన్నట్టు రీసెంట్ గా ఆయన వివాదాల్లో కూడా ఇరుక్కుంటూ ఉన్నారు. గేమ్ చేంజర్ సినిమా ఫలితాన్ని పదే పదే గుర్తు చేస్తూ రామ్ చరణ్ ఫ్యాన్స్ ని తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు దిల్ రాజు. వాళ్ళ నుండి తీవ్రమైన వ్యతిరేకత మరియు హెచ్చరికలు రావడంతో సారీ కూడా చెప్పాడు. ఇది కాసేపు పక్కన పెడితే తమ్ముడు మూవీ ప్రమోషన్స్ టైంలో నిర్మాత దిల్ రాజు తమిళ హీరో విజయ్ని తెలుగు హీరోస్తో పోలుస్తూ మాట్లాడిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ, నేను విజయ్తో తమిళంలో వారసు సినిమా చేశాను. తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ అయింది. ఈ సినిమా షూటింగ్ టైంలో విజయ్ గారు మాకు నెలకు 20 రోజులు డేట్స్ ఇచ్చేవారు. ఆ సినిమా కంప్లీట్ చేయడానికి కేవలం నాకు 120 రోజుల టైం మాత్రమే పట్టింది. ఇలా ప్రతి స్టార్ హీరో పాటిస్తే బాగుంటది. ముఖ్యంగా మన టాలీవుడ్ హీరోస్. ప్రతి స్టార్ హీరో 6 నెలల్లో డేట్స్ ఎప్పుడెప్పుడు ఇస్తారో ముందే చెప్పేస్తే ఆ టైంలో షూటింగ్ని పూర్తి చేయడానికి మేమంతా ఒత్తిడి తీసుకోగలం. టైంకి సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి నిర్మాత, దర్శకుడు మరియు ప్రతి టెక్నీషియన్ కష్టపడతారు. కానీ ఈ విధానం మన టాలీవుడ్లో పూర్తిగా కనుమరుగైంది అని చెప్పుకొచ్చారు దిల్ రాజు.